ఈ వీడియో వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో మనకి సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని నుంచి చూడొచ్చు. ఈ వీడియోలో మనం వర్క్ ఎనర్జీ థియరం గురించి చదువుతాం, అలాగే దాని మీద ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ప్రీవియస్ వీడియోలో మనం వర్క్ డన్ బై డిఫరెంట్ ఫోర్సెస్ గురించి చూసాము, కానీ స్ప్రింగ్ ఫోర్స్ చూడలేదు. సో అది చూసిన తర్వాత వర్క్ ఎనర్జీ థియరంకి వెళ్దాం. సో వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ స్ప్రింగ్ అండ్ వీ హ్యావ్ మాస్ ఎం అనే మాస్ని మనం అక్కడ అటాక్ చేసి మనం దీన్ని సాగదీసాం, అంటే ఇక్కడ మూవ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్ 0 అనుకుందాం. 0 దగ్గర నుంచి x డిస్టెన్స్ మనం మూవ్ చేసాం బ్లాక్ ఎం, అంటే ఈ స్ప్రింగ్ ఏమవుతుంది, సాగుతుంది. ఓకేనా? నువ్వు ఇలా మూవ్ చేసావు కదా, x డిస్టెన్స్ మూవ్ చేసావు. సో మూవ్ చేసినప్పుడు ఇది ఊరికే ఉండదుగా, వెనక్కి లాగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, స్ప్రింగ్ ఫోర్స్ అంటాం. ఆ స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, Fs = -kx. బట్ నేను మైనస్ రాయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను డైరెక్షన్ చూపించాను కదా, అందుకు మళ్ళీ మైనస్ రాయక్కర్లే. మైనస్ ఎందుకు రాస్తాం, ఎక్స్కి ఆపోజిట్ ఉంటుంది అని చెప్పడం కోసం. సో స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, kx సింప్లీ. ఓకేనా? ఆ kx ఎలా ఉంది, ఇటువైపు ఉంది. మరి ఈ ఫోర్స్ కాన్స్టెంట్ ఫోర్సా, వేరియబుల్ ఫోర్సా? దిస్ ఈజ్ ఏ వేరియబుల్ ఫోర్స్, అవునా? ఇట్ ఈస్ నాట్ ఇది నెంబర్ కాదు కదా, వేరియబుల్ ఫోర్స్. ఎందుకు వేరియబుల్ ఫోర్సు, x0 ఫోర్స్ 0, x1 k, x2 2k, x3 3k. ఫోర్స్ అనేది x మీద డిపెండ్ అవుతుంది. సో ఇది వేరియబుల్ ఫోర్స్ కాబట్టి వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్. వేరియబుల్ ఫోర్స్కి ఎప్పుడు కూడా ఇంటిగ్రేట్ చేయాలి. F⁻.dx. రైట్. ఇప్పుడు ఎఫ్ డిఎక్స్ ఆపోజిట్ ఉన్నాయి అంటే డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో W ఈజ్ ఈక్వల్స్ టు -∫f/dx. ఓకేనా? సో నెగిటివ్ అయితే ఆపోజిట్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కాబట్టి నేను మైనస్ బయటికి తీసుకున్నాను. అందుకే ఇక్కడ నేను మైనస్ తీసుకోలే, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మైనస్ తీసుకుంటే అక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. మనం ఆల్రెడీ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకోకూడదు, అందుకని. సో W ఈజ్ ఈక్వల్స్ టు -∫kx/dx. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to x, అంటే న్యాచురల్ లెంత్ నుంచి x డిస్టెన్స్ మనం సాగదీసామని. రైట్, ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే W ఈజ్ ఈక్వల్స్ టు ∫0 to x, k బయటకు వచ్చేస్తే k కాన్స్టెంట్, x dx. సో W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒకటి ఉంది కదా, మైనస్ ఓకే, -k ఇంటూ x ఇంటిగ్రేషన్ ఏంటి, x²/2, 0 to x. x ఇంటిగ్రేషన్స్ అవి రాకపోతే ఇది చూడాలి, మన డిస్క్రిప్షన్లో మ్యాథమెటికల్ టూల్స్ అని ఉంటుంది. ఆ మ్యాథమెటికల్ టూల్స్లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ వీడియోస్ రెండు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్గా, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్. సో W ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -kx²/2. సో దీన్ని ఇంకా అందంగా రాసుకోవాలి అంటే, దాన్ని గుర్తుండేలా రాసుకోవాలి అంటే -12kx². సో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే ఏం చెప్తాం, -12kx². మైనస్ ఎందుకు వచ్చింది, మరి ఫోర్స్ అదేమో వెనక్కి లాగుతుంది, కానీ బాడీ ఎటు వెళ్ళింది, ముందుకు వెళ్ళింది, అంటే నెగిటివ్ వర్క్ చేసింది. అది లాగే వైపు వచ్చింది అనుకో, అప్పుడు మీరు పాజిటివ్ వర్క్ చేసినట్టు. కానీ ఇది ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ వర్క్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్రెస్ చేసాం అనుకో, నువ్వు అనుకోవచ్చు కంప్రెస్ చేస్తే పాజిటివ్ వర్క్ వస్తుంది అని. కాదు, కంప్రెస్ చేసావు అనుకో, ఫోర్స్ ఎలా ఉంటుంది, స్ప్రింగ్ ఫోర్స్ దాన్ని నెడుతుంది, అంటే ఇటువైపు ఉంటుంది. సో x ఇటు ఉంటే Fs అటు ఉంటుంది, అప్పుడు కూడా -12kx². అర్థమైందా? సో జాగ్రత్త చూసుకుని చేసుకోవాలి, నోట్ చేసుకోండి. ఇది వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్. వర్క్ ఎనర్జీ థియరం మొదలుపెట్టే ముందు మనం కైనెటిక్ ఎనర్జీ గురించి తెలుసుకోవాలి. కైనెటిక్ ఎనర్జీ, వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు ఒక ఐడియా ఉంది ఏంటది? కైనెటిక్ ఎనర్జీ అంటే ఒక బాడీ మోషన్లో ఉండడం వల్ల వచ్చే ఎనర్జీ, దానికి ఉండే ఎనర్జీ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ఉంది, బుల్లెట్ నువ్వు చేతిలో పట్టుకున్నావు, ఏమైనా అవుతుందా? ఏం కాదు. అదే ఎదురుగా వచ్చే బుల్లెట్ని చేతితో పట్టుకున్నావు, పేల్చిన బుల్లెట్ని చేతితో పట్టుకున్నావు, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ హోల్ వస్తుంది. ఇక్కడ హోల్ వస్తుంది. ఎందుకు? ది మూవింగ్ ఆబ్జెక్ట్స్ హ్యాస్ ఎనర్జీ. అంటే చేతిలో రెస్ట్లో ఉన్నది ఏమీ చేయలేని బుల్లెట్, అది ఒక వెలాసిటీతో మన మీదకి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకుంటే మన చేతిని చీల్చుకుని బయటకు వచ్చేసే అంత ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ దేనివల్ల వచ్చింది, దానికి ఉన్న వెలాసిటీ వల్ల. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం చెప్పొచ్చు, ఎనర్జీ పొసెస్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. అంటే దానికి వెలాసిటీ ఉండడం వల్ల వచ్చిన ఎనర్జీని మనం ఏమంటాం,
కైనెటిక్ ఎనర్జీ అంట. దెన్ హౌ డూ వీ క్యాలిక్యులేట్ ఇట్? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ కార్ కమింగ్ విత్ సమ్ వెలాసిటీ v అనే వెలాసిటీతో వస్తుంది. దాన్ని ఎదురుగుండా ఉంటే ఏమవుతుంది, మనం అప్పుడప్పుడు తాండ్ర అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది కదా. సో దాన్ని ఎదురుగుండా ఉండకూడదు. ఓకే, దీన్ని ఆపుదామని ట్రై చేసాం. దీన్ని ఆపడానికి మనం ఎంతైతే ఎనర్జీ ఖర్చు పెట్టామో అంత ఎనర్జీ దీని వెలాసిటీ వల్ల ఉన్నట్టేగా. లాజిక్ ఒకసారి ఆలోచించాలి. సో ఐ వాంట్ టు ఫైండ్ ఎనర్జీ. ఏం ఎనర్జీ? ఈ వెలాసిటీ దీనికి ఉండడం వల్ల దానికి ఉన్న ఎనర్జీ ఏంటి, దాన్ని మనం ఏమన్నాం, కైనెటిక్ ఎనర్జీ అన్నాం. మరి అది కనుక్కోవడానికి ఏం చేయాలి, దాని వాల్యూ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ వెలాసిటీ ఉండడం వల్ల కదా దానికి ఎనర్జీ ఉంది, ఆ వెలాసిటీని జీరో చేస్తా అంట. అది జీరో చేయడానికి నేను ఎంతైతే ఎనర్జీ ఖర్చు పెట్టానో, నేను ఎంతైతే వర్క్ చేశానో, నేను పని చేయాలి కదా దాన్ని జీరో చేయడానికి, ఎంతైతే పని చేశానో ఆ పని దానికి ఎనర్జీ ఉంది, ఆ పనినే దానికి అంత ఎనర్జీ ఉంది అని చెప్పచ్చు. Got it? So whatever work you do to make the velocity of this vehicle zero, that work is equal to the energy possessed by this vehicle by the virtue of its velocity. Got it? Right. ఇప్పుడు దీన్ని జీరో చేద్దాం. ఒక సమ్ డిస్టెన్స్ ఎస్ వెళ్ళిన తర్వాత మనం ఒక ఫోర్స్ అయితే ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసి జీరో చేసేసాం అనుకుందాం. దీని వెలాసిటీ అయిపోయింది, జీరో అయిపోయింది. ఓకేనా? ఈ ఎఫ్ కనుక్కుందాం. ఎస్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత జీరో అయింది. ఓకే, మనం ఆపుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ వచ్చి ఆపేసాడు దాన్ని, ఆపేసి జీరో చేసాడు. ఒక కాస్త డిస్టెన్స్ వచ్చిన తర్వాత జీరో చేసాడంటే తను ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేసినట్టు కదా. ఎంత అప్లై చేశాడు? లెట్ us see. ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? v. ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు 0. యాక్సలరేషన్ వీ డోంట్ నో. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ s డిస్టెన్స్ ట్రావెల్. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. v స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో a ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? మైనస్ v స్క్వేర్ బై 2s. దట్ ఈస్ ద డిసెలరేషన్ ఆఫ్ ది బాడీ. ఎందుకంటే వెలాసిటీ జీరో అయిపోతుంది. సో ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తావు? ma. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ma. ma అంటే మైనస్ m ఇంటూ v స్క్వేర్ బై 2s. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ అప్లైడ్ బై ద సూపర్ మ్యాన్. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద వర్క్ హీ హాస్ డన్? వర్క్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై సూపర్ మ్యాన్ మైనస్ mv స్క్వేర్ బై 2s అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్ డిస్ప్లేస్మెంట్ ఎంత? అఫ్కోర్స్ నెగిటివ్ వర్క్ వస్తుంది, ఎందుకంటే వాడి ఫోర్స్ ఏమో సూపర్ మ్యాన్ ఫోర్స్ ఇటు ఉంది, డిస్ప్లేస్మెంట్ ఎటు ఉంది, ఇటు ఉంది, కాబట్టి నెగిటివ్గా వస్తుంది. సో ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది చూడండి, మైనస్ హాఫ్ mv స్క్వేర్. సో సూపర్ మ్యాన్ ఎక్స్టర్నల్ సూపర్ మ్యాన్ ఎంత చేశాడు? మైనస్ mv స్క్వేర్ చేశాడు, మైనస్ హాఫ్ mv స్క్వేర్ చేశాడు. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై వెహికల్? వర్క్ డన్ బై ద బ్లాక్ అనొచ్చు, లేకపోతే వర్క్ డన్ బై మాస్. ఈ మాస్ చేసిన వర్క్ ఎంత అంటే వాడికి ఆపోజిట్ ఏంటి? హాఫ్ mv స్క్వేర్. అర్థమవుందా? అంత వర్క్ చేయడం వల్ల వీడు ఇంత వర్క్ చేయాల్సి వచ్చింది దాని మీద. సో ఈ మాస్ అనే దానికి ఎంత వర్క్ చేసింది? ఇంత వర్క్ చేసింది. అంటే దానికి ఎంత ఎనర్జీ ఉంది, వెలాసిటీ ఉండడం వల్ల ఆ ఎనర్జీని మనం ఏమన్నా దేర్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై దిస్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పచ్చు? హాఫ్ mv స్క్వేర్ అని చెప్పచ్చు. గాట్ ఇట్? ఇక్కడ సూపర్ మ్యాన్ చేసిన వర్క్ ఎవరికి ఎగెన్స్ట్గా చేశాడు? ఈ మాస్కి ఎగెన్స్ట్గా చేశాడు. సో మాస్కి ఎంత వర్క్ ఉన్నట్టు, ఎంత ఎనర్జీ ఉన్నట్టు? హాఫ్ mv స్క్వేర్ ఎనర్జీ ఉంది. దీనికి హాఫ్ mv స్క్వేర్ ఉంది కాబట్టి సూపర్ మ్యాన్ ఇంత వర్క్ చేసి దాన్ని జీరో చేయగలిగాడు అని. సో ఈ ఎనర్జీ అంత దేనివల్ల వచ్చింది అంటున్నాం? వెలాసిటీ వల్ల వచ్చింది అంటున్నాం. అందుకే కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఏమన్నాం? హాఫ్ mv స్క్వేర్ అంటాం. Got it? So simple verification, simple derivation అని చెప్పచ్చు. So this is very important derivation to understand what actually kinetic energy is and how do you derive, how did you get that energy expression? Okay, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం kinetic energy equals half mv square, but how did you get it? Because we have work formulas with us, right? ఇది నోట్ చేసుకోండి. వర్క్ ఎనర్జీ థియరం very important in physics. వర్క్ ఎనర్జీ థియరం అంటే వర్క్ ఎనర్జీ థియరం తెలుసుకోవడం ద్వారా ఎంతో గొప్ప కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం. ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్ ఫర్ అస్ టు డూ ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు వర్క్ ఎనర్జీ థియరం. సో దాని గురించి నేర్చుకుందాం. ఇది నోట్ చేసుకోండి. వర్క్ ఎనర్జీ థియరం. ఈ వర్క్ ఎనర్జీ థియరం గురించి అంటే
నేర్చుకునే ముందు స్టేట్మెంట్ నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, ఏం స్టేట్ చేస్తుంది ఇది? ఓకేనా, లెట్స్ సీ. వర్క్ డన్ ఆన్ ఏ పార్టికల్ by net force is equal to change in its kinetic energy. Change in its kinetic energy. Very simple statement, but very powerful statement. By using this we can solve so many problems, so many complex problems ni ఈజీగా చేయడానికి చాలా బాగుంటుంది. వర్క్ డన్ ఆన్ ఏ పార్టికల్ బై నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఏంటి? వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్. వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్. ఓకేనా, దాని గురించి ఇంకా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇది నెట్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. వర్క్ డన్ బై నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే డెల్టా K. అంటే ఏంటి? W ఈజ్ ఈక్వల్స్ టు K ఫైనల్ ఆఫ్ దిస్ పార్టికల్ and K initial of the particle. W is equals to K final minus K initial. This is a simple statement. We need to prove it. ప్రూవ్ చేసిన తర్వాత మనం దీని ఇంకేంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది చూద్దాం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఇది నోట్ చేసుకొని స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేద్దాం. సో ప్రూఫ్ చూద్దాం. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్? హాఫ్ mv², రైట్? లెట్స్ డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు టైం. బై యూ విల్ కమ్ టు నో ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నామని మీకు తెలుస్తుంది. ముందు ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, సో dk by dt కైనెటిక్ ఎనర్జీని K అంటున్నాను. కైనెటిక్ ఎనర్జీ K, రైట్? హాఫ్ కాన్స్టెంట్ m కాన్స్టెంట్. సో d by dt of v². వాట్ ఈస్ dk by dt is equals to half into m into 2v. v² డిఫరెన్షియేషన్ ఏంటి? 2v dv by dt, రైట్? సో x² డిఫరెన్షియేషన్ 2x కాబట్టి v² డిఫరెన్షియేషన్ 2v రాసాం. సో అలాగే మళ్ళీ ఇక్కడ t లేదు, ఇక్కడ t ఉంది, ఇక్కడ t లేదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం, అంటే dv by dt చేస్తాం. ఇలా డిఫరెన్షియేషన్లో మనం డిస్కస్ చేసాం ఇది, రైట్? 2 క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసేస్తే మనకేమంటే చూడండి, dk by dt ఈజ్ ఈక్వల్స్ టు m యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. dv by dt ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? వాట్ ఈస్ dv by dt? యాక్సలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్ a. అండ్ వీ హ్యావ్ వెలాసిటీ. వీని నేను ఎలా రాస్తానంటే dx by dt అని రాస్తాను. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ పొజిషన్ ఈజ్ వెలాసిటీ అని చెప్పచ్చు. సో మనం dx by dt రాస్తాం. dt ఇప్పుడు క్యాన్సిల్ చేసేద్దాం. ఎంఏ బదులుగా ఏం రాయొచ్చు? వాట్ ఈస్ ఎంఏ? సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా ప్రకారం మన ఎంఏని నెట్ ఫోర్స్ అని రాయొచ్చు. సో dk ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ అంటే నెట్ ఫోర్స్ ఇంటూ dx. నెట్ ఫోర్స్ ఎందుకు రాశానంటే మీకు తెలియాలండి, ఎంఏ అంటే ఏదో ఆర్డినరీ ఫోర్స్ కాదు, టోటల్ ఫోర్స్, నెట్ ఫోర్స్ ఆన్ ది బాడీని మనం ఎంఏ అంటాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ న్యూటన్ సెకండ్లో వచ్చింది చూసారా, అందుకే మనకి వర్క్ ఎనర్జీ థియరమ్ని యాక్చువల్లీ స్కేలార్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ సెకండ్ లా అంటారు. న్యూటన్ సెకండ్లో ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, అది వెక్టార్ ఫామ్ అనమాట. కానీ దీన్ని మనం ఏమంటాం అంటే స్కేలార్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా అంటాం ఫర్ దిస్ సేమ్ రీజన్. ఓకే, మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ dk ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ జస్ట్ ఎఫ్ అని రాస్తున్నాను, ఎఫ్ dx, రైట్? ఇనీషియల్ ఈజ్ k ఇనీషియల్ టు k ఫైనల్ అండ్ హియర్ x1 to x2. గాట్ ఇట్? దేర్ ఫోర్ ఇంటిగ్రల్ x1 to x2 f dx ఈజ్ ఈక్వల్స్ టు dk ఇంటిగ్రేషన్ ఇంటూ k అంటే k ఫైనల్ మైనస్ k ఇనీషియల్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. This is the work energy theorem. Got it? What is this? This is work. F into dx is work. So W is equals to delta K. So prove చేస్తాం. సో W is equals to delta K ఎలా చేసాం? K తీసుకున్నాం, Kని కొన్ని మోడిఫికేషన్స్ చేసాం. K మనకున్న Kనే Tతో డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వెలాసిటీని dx by dt అని రాసుకున్నాం.
తర్వాత ఇంటిగ్రేట్ చేసేసి బ్యాక్ టు ద ఫార్ములా. Got it? So work done is equals to delta K. That work done is due to what? Net force. ఓకేనా, ఇక్కడ M అంటే ఏంటి? నెట్ ఫోర్స్. అందుకనే మనం ఇక్కడ F net అని రాసా. సో సో దిస్ ఇస్ ద టోటల్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ ఆన్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. నోట్ చేసుకోండి. రైట్, ఈ పాయింట్స్ చూద్దాం మనం, ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ది థీరం గురించి. అంటే మనం W ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా K అంటున్నాం, బాగానే ఉంది. W ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా K, సింపుల్గా W ఈజ్ ఈక్వల్ టు డెల్టా K అంటున్నాం, కానీ ఆ W ఏంటి, డెల్టా K ఏంటి, ఎలా అప్లై చేయాలని జాగ్రత్త చూడాలి. దిస్ థీరం కెన్ బి అప్లికబుల్ ఫర్ పార్టికల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ సిస్టమ్. సో ఫర్ బోత్ యూ కెన్ అప్లై. పార్టికల్కి డెరైవ్ చేసాం కానీ సిస్టమ్కి కూడా నువ్వు అప్లై చేయొచ్చు. అంటే ఒక 2 పార్టికల్స్ ఉన్నాయి, 3 పార్టికల్స్, ఒక రిజిడ్ బాడీ ఉంది, ఒక పార్టికల్ కాదు, ఒక రిజిడ్ బాడీ ఉంది, దానికి కూడా అప్లై చేయొచ్చు. అర్థమైందా? సో వర్క్ ఎనర్జీ థియరం కెన్ బి అప్లికబుల్ ఫర్ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సిస్టమ్. నెక్స్ట్ వర్క్ డన్ ఏంటి? ఈ వర్క్ ఎనర్జీ థియరంలో వర్క్ డన్ అంటే ఏంటి? వర్క్ డన్ అంటే దిస్ వర్క్ డన్ ఈజ్ డ్యూ టు కన్జర్వేటివ్ ఫోర్సెస్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్. అన్ని ఫోర్సెస్ తీసుకోవాలి. అంటే కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్ మీకు ఐడియా లేకపోతే నెక్స్ట్ వీడియోలో మనం కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్ చేస్తాం. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాం. బట్ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇక్కడ వర్క్ డన్ అనేది ప్రతి ఫోర్సు అని, అంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్స్, వర్క్ డన్ బై ఆల్ అదర్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా K. ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్లో, ఇంటర్నల్ ఫోర్సెస్లో కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు. అవి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనమాట. సో మనకి ఎక్స్టర్నల్ బాడీ మీద అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, సిస్టమ్ మీద అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, సిస్టమ్ మీద ఉండే, సిస్టమ్ లోపల ఉండే ఇంటర్నల్ ఫోర్సెస్, సిస్టమ్ మీద ఉండే ఎనీ అదర్ ఫోర్సెస్ మనం అన్నీ కన్సిడర్ చేసుకోవాలి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అని అర్థం అనమాట. ఇక్కడ మీకు తెలిసి ఉండాలి, మీరు విని ఉంటారు, సిగ్మా ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇన్ ది సిస్టమ్ ఈజ్ 0 అని. సమ్ ఆఫ్ ఆల్ ది ఇంటర్నల్ ఫోర్సెస్ ఇన్ ద సిస్టమ్ 0నే, కానీ బట్ ద సమ్ ఆఫ్ వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ మే బీ 0 ఆర్ మే నాట్ బీ 0. మే బీ 0 ఆర్ మే నాట్ బీ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. అదేంటి, ఇంటర్నల్ ఫోర్సెస్ సమ్ 0 కదా, మరి ఎక్స్టర్నల్ వర్క్ డన్ కూడా 0 అవ్వచ్చు కదా అని చెప్పేసి. నో, ఇంటర్నల్ ఫోర్సెస్ సమ్ 0నే, కానీ ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఉండే వర్క్ అనేది 0 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకేనా, ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ దే ఆర్ కన్జర్వేటివ్ ఆర్ నాన్ కన్జర్వేటివ్. ఇలాంటి చాలా విషయాల మీద డిపెండ్ అవుతుంది. సో వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్స్ మే బీ 0 ఆర్ మే నాట్ బీ 0. కాబట్టి ఆ టర్మ్ కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వర్క్ ఎనర్జీ థియరం కెన్ బి అప్లికబుల్ టు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ బై ఇంక్లూడింగ్ సూడో ఫోర్స్. అంటే ఇది మామూలుగా ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్కి అయితే అప్లై చేయొచ్చు, బట్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి అప్లై చేయొచ్చు అనేది. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ కూడా అప్లై చేయొచ్చు, బట్ నువ్వేం కన్సిడర్ చేసుకోవాలి? సూడో ఫోర్స్ కన్సిడర్. లైక్ సెకండ్ లాకి ఎలాగైతే అప్లై చేస్తాం అలాగా సెకండ్ లా అప్లై చేయాలి అంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి మనం ఏం అప్లై చేయాలి? సూడో ఫోర్స్ అప్లై చేయాలి. ఎనీ యాక్సలరేటింగ్ ఆర్ సర్క్యులేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటే, రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉంటే వాటికి మనం ఏం చేయాలి? సూడో ఫోర్సెస్ కన్సిడర్ చేసుకుని సాల్వ్ చేయాలి, అంతే కదా. సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా అప్లై చేయాలంటే దిస్ వర్క్ ఎనర్జీ థియరం ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ లా. అది కూడా పాయింట్ ఒకటి రాసుకోండి. దిస్ పాయింట్ రాసుకోండి, వర్క్ ఎనర్జీ థియరం ఈజ్ ద ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా. అది కూడా ఒక పాయింట్ రాసుకోండి పక్కన. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది అంటే మనం సూడో ఫోర్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, అందుకే అదర్స్ అని పెట్టాం, ఏమన్నా కానీ అన్ని ఇంక్లూడ్ చేయాలి. వర్క్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఇంటర్నల్ ఫోర్సెస్ ప్లస్ వర్క్ సూడో ఫోర్సెస్ ప్లస్ వర్క్ అదర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా కే. ఇలా వర్క్స్ ఏమున్నా అన్నీ ఇంక్లూడ్ చేసుకుని డెల్టా కే రాయాలి. అది చాలా బాగా అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, క్లారిటీ వచ్చేసి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సింపుల్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. ఎం అనే మాస్ ఉంది, అది V0తో ట్రావెల్ చేస్తుంది. V0 అనే వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, ఆ స్ప్రింగ్కి K కాన్స్టెంట్ ఉంది. K ఉంది. అయితే ఇది వెళ్ళి ఈ స్ప్రింగ్ని గుద్దిన తర్వాత, కొలైడ్ అయిన తర్వాత ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద స్ప్రింగ్? ఇట్ కంప్రెసెస్. ఇక్కడ నుంచి ఇలా ఉన్న స్ప్రింగ్
ఇక్కడ నుంచి ఇంత స్ప్రింగ్ ఉన్నది, ఎక్స్ డిస్టెన్స్ కంప్రెస్ అవుతుంది, ఎక్స్ నాట్ కంప్రెస్ అయింది, ఎక్స్ నాట్ డిస్టెన్స్ మనకి కంప్రెస్ అయ్యింది. కంప్రెస్ అయ్యి బ్లాక్ ఇక్కడికి వచ్చేసింది. ఇదేమో ఇలా కంప్రెస్ అయిపోయింది స్ప్రింగ్, అర్థమైందా? బ్లాక్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వెలాసిటీ ఏమైంది, ఫైనల్ వెలాసిటీ 0. సో వాట్ ఏమంటే వాట్ ఈస్ ద కంప్రెషన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం కంప్రెషన్, మ్యాక్సిమం కంప్రెషన్ ఇన్ స్ప్రింగ్, ఎంత మ్యాక్సిమం కంప్రెషన్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాను. వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేయాలి. ఎందుకు? ఇక్కడ వెలాసిటీస్ కనిపించినాయి. ఇనీషియల్ వెలాసిటీ V0 ఉంది, ఫైనల్ వెలాసిటీ 0 ఉంది. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటి? W ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా K. డెల్టా K అంటే K ఫైనల్ మైనస్ K ఇనిషియల్. ఓకే, ఇక్కడ ఈ బ్లాక్ మీద ఏం ఫోర్స్ అప్లై చేస్తుంది? ది బ్లాక్ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ ఎవరు అప్లై చేస్తున్నారు? స్ప్రింగ్ ఫోర్స్. ఓన్లీ ఏముంటుందమ్మా? స్ప్రింగ్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇది వెళ్ళి ఇలా క్లోజ్ చేస్తుంది కదా, దాన్ని కంప్రెస్ చేస్తుంది కదా, స్ప్రింగ్ ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. మరి ఎక్స్ నాట్ డిస్ప్లేస్మెంట్ ఎటు ఉంది? అటు ఉంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ ఉన్నాయి. గాట్ ఇట్? సో ఈజ్ ఇట్ ఏ స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఏ వేరియబుల్ ఫోర్స్ ఆర్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్? వేరియబుల్ ఫోర్స్. స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? వాట్ స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా? అక్కడ రాద్దాం, మన డేటా అంతా ఇక్కడ రాద్దాం కాదు. స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? కేఎక్స్. అఫ్ కోర్స్ మైనస్ కేఎక్స్, కానీ మైనస్ నేను తీసుకోవట్లేదు, నేను ఆల్రెడీ చెప్పినా మనం డైరెక్షన్ తీసుకునేటప్పుడు అవసరం లేదు. ఓకేనా? సో ఎఫ్ఎస్ ఈజ్ కేఎక్స్, అది ఎలా ఉంది? ఇటువైపు ఉంది. డిస్ప్లేస్మెంట్ ఉంది, ఇటు ఉంది. రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి అఫ్కోర్స్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎందుకు ఇంటిగ్రేట్ చేయాలి? వేరియబుల్ ఫోర్స్ కాబట్టి. కేఎక్స్ డిఎక్స్, ఎఫ్డిఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్డిఎక్స్. కానీ చేసినప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి, ఎందుకంటే రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ ఉంటే డాట్ ప్రొడక్ట్ ఎంత? మైనస్. ఇది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన దాని గురించి. సో ఐఎమ్ నాట్ టేకింగ్ మోర్ టైమ్ ఆన్ ఇట్. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ ఎక్స్టెన్షన్ ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? జీరో నుంచి ఎక్స్ నాట్కి వెళ్తుంది. ఓకేనా? 0 నుంచి ఎక్స్ నాట్కి వెళ్తుంది. ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్. ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? V0. సో హాఫ్ mv0². సో ఇంటిగ్రేట్ చేసేస్తే మనకి K మైనస్ K x02/2. ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? x²/2. అప్పర్ లిమిట్ వేస్తే x02/2. x02/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ mv0²/2. సో 2 క్యాన్సిల్ చేసేసి మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే x0 ఈజ్ ఈక్వల్స్ టు V0 ఇంటూ √m/k. This is the maximum compression of the spring when a block M is moving with a velocity V0 and strikes it and compresses to its maximum. x0 is equals to V0/√m/k. నోట్ చేసేసుకోండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఇంటిగ్రేషన్ వీడియో కంపల్సరీ చూడండి. మనకి మ్యాథమెటికల్ టూల్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, బ్లాక్ ఆఫ్ మాస్ M ఉంది, పైన టాప్ ఆఫ్ ది ఇంక్లైన్ ఉంది. L అనే లెంత్ దాటిన తర్వాత దీనికి ఏమొస్తుంది? కాస్త వెలాసిటీ వస్తుంది. ఇనీషియల్గా వెలాసిటీ ఏంది? U ఈజ్ ఈక్వల్స్ టు 0. ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ దట్ వెలాసిటీ. ఎంత వెలాసిటీ ఉందో కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో let's take the friction also. Here we have friction on this. It's not a smooth incline. Theta is the angle and mu is the coefficient of friction. Mu ane coefficient of friction. Now ఇటువైపు ఏం యాక్ట్ చేస్తుంది మనకి? ఫోర్సు mg cos θ యాక్ట్ చేస్తుంది. ఇటువైపు ఏం యాక్ట్ చేస్తుంది మనకి? ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుంది. ఫ్రిక్షన్ ఎంత మరి? అది మోషన్లో ఉంది కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్. వాట్ ఈస్ కైనెటిక్ ఫ్రిక్షన్? mu mg cos θ. ఓన్లీ ఫర్ కైనెటిక్ ఫ్రిక్షన్ mu mg cos θ, రైట్? సో ఇటువైపు ఏమో మనకి ఏముంటుంది? mg cos θ, ఇటువైపు మనకి ఏముంటుంది? నార్మల్ ఫోర్స్. ఇవన్నీ కూడా చాలాసార్లు చేసింది కాబట్టి మీరు లాస్ ఆఫ్ మోషన్ అది చేసే ఉంటారు కాబట్టి టగటగా చేసేస్తుంది, రైట్? ఫ్రిక్షన్ ఉంది. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ హియర్? మనకి వర్క్ ఎనర్జీ థియరం ఏంటి? నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా K. బాగానే ఉంది. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అంటే ఏం చెప్తావు? ఈ వై యాక్సిస్లో ఫోర్స్ ఏమీ ఉండదు నెట్ ఫోర్స్, ఎందుకంటే దాని మీద ఏమీ మోషన్ లేదు కాబట్టి. వై యాక్సిస్లో ఏమీ మోషన్, మన వై యాక్సిస్ ఇది ఏమీ లేదు. ఎక్కడనే ఎక్స్ యాక్సిస్లో మోషన్ ఉంది. ఎటు ఉంది? కిందకు ఉంది. కిందకు ఉంది అంటే వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్?
నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు కిందకున్న ఫోర్స్ ఎంత ఎంజీ సైన్ టీటా, పైకున్న ఫోర్స్ ఎవరు ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు న్యూ ఎంజీ కాస్ టీటా రాయొచ్చు. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అంటే ఏమంటాం నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కామన్ తీసేస్తే సైన్ టీటా మైనస్ మీ కాస్ టీటా. సో నెట్ ఫోర్స్ వచ్చేసింది. ఇక వర్క్ డన్ రాయాలి. వర్క్ డన్ ఫార్ములా ఏంటి నెట్ ఫోర్స్ ఇంటూ ఈజ్ ఇట్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఆర్ వేరియబుల్ ఫోర్స్. ఫస్ట్ అది చూసుకోవాలి. వేరియబుల్ ఫోర్స్ అయితే వర్క్ డన్ చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. కాన్స్టెంట్ ఫోర్స్ అయితే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి 80% కాన్స్టెంట్ ఫోర్స్లే ఉంటాయి, 20% మనకి వేరియబుల్ ఫోర్సెస్ ఉంటాయి. లైక్ స్ప్రింగ్ ఫోర్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు వేరియబుల్ ఫోర్సెస్ వస్తాయి. సో ఇక్కడ ఇది కాన్స్టెంట్ ఫోర్సే. సో కాన్స్టెంట్ ఫోర్స్ ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే. సింపుల్గా నెట్ ఫోర్స్ ఇదే కదా. సో ఎంజీ సైన్ టీటా మైనస్ మ్యూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మైనస్ ఇనిషియల్. డెల్టా కే అంటే ఏంటి కే ఫైనల్ మైనస్ కే ఇనిషియల్. కే ఫైనల్ అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్, కే ఇనిషియల్ ఎంత 0, ఇనిషియల్గా వెలాసిటీ ఏం లేదు. సో ఫైనల్ ఈజ్ హాఫ్ ఎంవీ స్క్వేర్, ఇనిషియల్ ఈజ్ 0. 0నే కాబట్టి తీసేద్దాం, దాంతో పని ఏమన్నా లేదు. సో ఎంఎం క్యాన్సిల్ అయిపోతే మనకి v ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది చూడండి √2 ఇటు వచ్చేసింది అనుకో √2g సైన్ టీటా మైనస్ సారీ ఇంటూ ఎస్ అన్నా, ఎస్ మిస్ చేసాం. ఎస్ ఎంత డిస్టెన్స్ ఎంత ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా, మరి ఎల్ రాసుకోవాలి. ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎస్ ప్లస్ ఏం రాయాలి ఎల్ రాయాలి. సో 2gl అదే ఇక్కడ ఎల్ 2gl సైన్ టీటా మైనస్ మ్యూ కాస్ టీటా. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఫార్ములా. v ఈజ్ ఈక్వల్స్ టు √2gl సైన్ టీటా మైనస్ మ్యూ కాస్ టీటా. సింపుల్గా మనం ఏం చేసాం వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేసాం, ఏం లేదు. రైట్, నోట్ చేసుకొని ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ పెన్లో ఉంది. సింపుల్ పెన్ అంటే ఒక స్ట్రింగ్కి, ఒక లైట్ ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్కి, మాస్లెస్ ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్కి ఒక స్మాల్ ఎమ్ అనే బాబ్ని మనం వేలాడదీస్తాం. దాన్ని మనం సింపుల్ పెన్లో అంటాం. దీన్ని ఒక వెలాసిటీతో v అనే వెలాసిటీతో నేను విసిరితే ఇది ఏమైంది ఇక్కడికి వెళ్ళింది, టీటా యాంగిల్ వెళ్ళింది అనుకో. ఆ టీటా యాంగిల్ దగ్గర ఎంతో కొంత వెలాసిటీ వచ్చింది v' అని. ఆ v' ఎంత అనేది కనుక్కోవాలి మనం. ఏం చేసినాం v వెలాసిటీతో దీన్ని విసిరితే అది కాస్త టీటా యాంగిల్ చేస్తుంది. ఆ టీటా యాంగిల్ దగ్గర v' ఎంత వెలాసిటీ ఎంత సింపుల్గా చేయొచ్చు. చూడండి వర్క్ ఎనర్జీ థియరం. వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్? గ్రావిటీ. వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్? గ్రావిటీ. సో ఇక్కడ మనం సింపుల్గా W ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా కే. ఆ W ఎవరు? ఈ వర్క్ డన్ బై ద గ్రావిటీ. mg అప్లై చేసిన వర్క్ ఎంత. ఇది ఇనీషియల్ పొజిషన్ ఇక్కడ ఉంది, ఫైనల్ పొజిషన్ ఇక్కడ ఉంది. అంటే ఎంత హైట్ వెళ్ళినట్టు. సో ఎంజీ డైరెక్షన్లో కానీ ఎంజీకి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది. వర్క్ డన్ కనుక్కోవాలంటే ఏంటి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కానీ ఈ డిస్ప్లేస్మెంట్ ఎవరు ఫోర్స్ డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది అనేది అర్థమైంది. F⁻.S కదా. F⁻.S అంటే అర్థం ఏంటి మనకి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎలాంగ్ ద ఫోర్స్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ టు ద ఫోర్స్ డైరెక్షన్. ఎలాంగ్ అయితే ప్లస్ తీసుకుంటాం, ఆపోజిట్ అయితే మైనస్ తీసుకుంటాం. ఇప్పుడు ఎంజీ కిందకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ హైట్ వెళ్ళింది అనుకుందాం. హెచ్ హైట్ ఎంజీకి ఆపోజిట్గా ఉందా ఎలాంగ్ ఉందా? ఆపోజిట్ ఉంది. కాబట్టి వర్క్ డన్ బై ది ఎంజీ అంటే ఏం చెప్తావు ఎంజీ ఇంటూ మైనస్ ఎంజీ ఇంటూ హెచ్. ఎందుకు ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. కే ఫైనల్ మైనస్ కే ఇనిషియల్. కే ఫైనల్ ఎంత హాఫ్ mv' మైనస్ హాఫ్ mv². గాట్ ఇట్. సో ఎంఎం క్యాన్సిల్ చేసేది మొత్తం అన్ని ఎంలు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ అయిపోతే 2 ఇటు వచ్చేసింది అనుకోండి. వాట్ ఈజ్ v'²? v'² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇటు వచ్చేసింది v² మైనస్ 2gh. గాట్ ఇట్. ఇక్కడ స్క్వేర్ కూడా తీసేద్దాం. స్క్వేర్ కూడా తీసేస్తే √v² మైనస్ 2gh. కానీ ఇది ఎంత హెచ్చో మనం చెప్పాలి. ఎందుకంటే వాడు మనకి ఇచ్చింది ఏంటి ఓన్లీ టీటాని లెంత్ ఆఫ్ ది పెండ్లమ్. దోస్ ఆర్ ది థింగ్స్ దే విల్ గివ్. దిస్ ఈజ్ ఆల్సో ఎల్. ఓకే, అది ఏదో చిన్నది ఇది పెద్ద అనుకుంటారు. అది స్ట్రింగ్ ఇన్ఎక్స్టెండబుల్ కదా, ఇది ఎల్ అయితే అది కూడా ఎల్ఏ. అప్పుడు ఈ లెంత్ ఎంత అవుద్ది ఎల్ కాస్ టీటా, ఎందుకంటే ఎడ్జసెంట్ సైడ్ కదా. మనకి ఎప్పుడు ఆపోజిట్ సైడ్ అయితే సైన్ అవుతుంది, అదే ఎడ్జసెంట్ సైడ్ అయితే
ఎల్ రాయడానికి అట్లా ఎల్ కాస్ట్ ఇట. ఎడ్జసెంట్ సైడ్ అయితే మనకి ఎప్పుడు కాస్ట్ ఇట్ అవుతుంది, ఆపోజిట్ అయితే సైన్ ఇట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఎల్ సైన్ ఇట్ అవుతుంది. సింపుల్గా ఎప్పుడు ఇచ్చినా అలా రాసేయగలగాలి టకటక. ఓకేనా. హైపోటెన్యూస్ టైమ్స్ కాస్ట్ ఇట, హైపోటెన్యూస్ టైమ్స్ సైన్ ఇట. రైట్. మనకు కావాల్సింది ఇది ఎంతది? ఎల్ కాస్ట్ ఇట. మొత్తం ఎంత? ఎల్. అంటే హెచ్ ఏమవుద్ది? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ మైనస్ ఎల్ కాస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సింపుల్ పెండలంలో ఎంత హైట్ వెళ్ళింది అంటే ఏం చెప్పాలి? హెచ్ అని చెప్పకూడదు, ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఇట అని చెప్పాలి. సో ఫస్ట్ టైం మీరు నేర్చుకుంటారు ఇది. సో ఇది ఇప్పుడు మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం మెకానిక్స్లో. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోవాలి. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఎ పెండులం ఇఫ్ ఇట్ మేక్స్ థీటా యాంగిల్ విత్ ద వెర్టికల్ అంటే ఏం చెప్తావు? హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఇట అంటాం. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి. సో వాట్ ఈస్ వి ప్రైమ్? రూట్ ఓవర్ v square minus 2gl into 1 minus cos theta. Finish. So you can find velocity at any angle theta for the simple pendulum. Very easy. Note చేసేసుకోండి. ఈ ప్రాబ్లం చూడండి. హెచ్ హైట్ నుంచి ఎం బ్లాక్ అంటే మాస్ బ్లాక్ ఎం ఉన్నది అక్కడ వదిలేసాం. ఇదంతా స్మూతే. ఓన్లీ బీ టు సి ఫ్రిక్షన్, ఓన్లీ B to C friction exists. Only B to C friction exists. మిగతాదంతా స్మూతే. సో ఇక్కడ హెచ్ హైట్ నుంచి ఇది వస్తుంది, వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు కాస్త వెలాసిటీ వస్తుంది. ఆ వెలాసిటీని ఇక్కడున్న ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? తగ్గిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ ఇది పైకి వెళ్తుంది, మళ్ళా కిందకు వస్తుంది. అదేనా? అలా ఆసిలేట్ అయ్యి ఇది ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ తినేస్తూ ఉంటుంది. ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా ఎనర్జీని తినేస్తూ ఉంటుంది. ఫ్రిక్షన్ ఎనర్జీని ఏం చేస్తుంది? హీట్ రూపంలో లిబరేట్ చేసేస్తూ ఉంటుంది. సో ఆ ఎనర్జీ తగ్గి ఎప్పుడో అప్పటికి అది రెస్ట్లోకి వస్తుంది. ది క్వశ్చన్ ఈజ్ వేర్ విల్ బీ ద బ్లాక్ ఫైనల్లీ? సో అక్కడి నుంచి మనం బ్లాక్ వదిలేస్తే ఫైనల్గా ఎక్కడికి వచ్చి రెస్ట్లోకి వస్తుంది అని అడుగుతున్నాడు. ఫైనల్లీ ఎట్ రెస్ట్. రైట్. బి దగ్గర ఉంటుందా, ఈ దగ్గర ఉంటుందా, సి దగ్గర ఉంటుందా, ఎక్కడ ఉంటుందండి? రైట్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఎంజీ యాక్ట్ చేస్తుంది కిందకి. సో కిందకి ఎంజీ యాక్ట్ చేస్తుంది కాబట్టి గ్రావిటీ వర్క్ చేస్తుంది అని. ఇక్కడ వర్క్ ఎనర్జీ తీరం అప్లై చేయాలి ఆబ్వియస్లీ, ఎందుకంటే దాన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అది అప్లై చేయాలని అర్థమవుతుంది. సో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు? గ్రావిటీ యాక్ట్ చేస్తుంది, ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుంది, అంతే. ఓకేనా. రైట్. ఇనీషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది రెస్ట్లో స్టార్ట్ అయింది. యూజ్ ఈక్వల్స్ టు 0. ఫైనల్గా ఎక్కడ ఉండాలంటున్నాడు? రెస్ట్లో ఉండాలంటున్నాడు. అప్పుడు ఫైనల్ కంటికి 0, ఇనీషియల్ కంటికి కూడా 0. అంటే ఈ డెల్టా కేలో కే ఫైనల్ 0, కే ఇనీషియల్ కూడా 0. సో ఒక విషయం అర్థమైంది. ఈ గ్రావిటీ ఇది కిందకు వచ్చింది కదా, ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ కూడా కిందకు ఉంది. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు? ఎంజీ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? హెచ్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వర్క్ డన్. ఫ్రిక్షన్ ఇక్కడ జాగ్రత్త. ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇలా జారి ఇలా మూవ్ అవుతుంది కదా. ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది? వెనక్కి ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళి ఆగుతుంది. ఫ్రిక్షన్ ఏమో వెనక్కి ఉంటుంది, ఎక్స్ డిస్టెన్స్ ముందుకు ఉంటుంది. అంటే ఆపోజిట్ ఉన్నప్పుడు మనకి వర్క్ డన్ ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ ఫ్రిక్షన్ ఇంటూ ఎక్స్. ఐ డోంట్ నో వాట్ దట్ ఎక్స్. అది ఇది 3 మీటర్స్ ఇచ్చాడు ఇక్కడి నుంచి ఇక్కడికి, బట్ ఐ డోంట్ నో అది 1 మీటర్ కావచ్చు, ½ మీటర్ కావచ్చు, 2 మీటర్, వి డోంట్ నో. కాబట్టి ఎక్స్ అన్నాం. ఈజ్ ఈక్వల్ 0 మైనస్ 0. ఫైనల్గా రెస్ట్, ఇనీషియల్గా కూడా రెస్ట్. సో ఎంజీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రిక్షన్. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? మ్యూ ఎంజీ. సో మ్యూ ఎంజీ ఇంటూ ఎక్స్. ఎంఎం క్యాన్సిల్, జీజీ క్యాన్సిల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై మ్యూ. అంతేనా? హెచ్ బై మ్యూ. హెచ్ ఎంత? 1.5. వాట్ ఈజ్ మ్యూ? 0.2. సో హౌ మచ్ ఎక్స్ యూ విల్ గెట్? 15/2. 15/2 అంటే 7.5 మీటర్స్. ఓ మై గాడ్, 7.5 మీటర్స్ కావాలంట. కానీ ఇక్కడ ఎంత ఉంది? 3 మీటర్సే ఉంది. సో ఏమవుతుంది? చాలా జాగ్రత్త చూడండి. ఏమవుతుంది చూడండి జాగ్రత్త. ఇది ఇక్కడికి వచ్చింది, ఇదంతా ఫ్రిక్షన్లెస్. సో నో లాస్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడికి వచ్చేటప్పటికి వెలాసిటీ v వచ్చింది దీనికి. ఇది ఇక్కడికి వచ్చింది 0 అవుతుంది, వెలాసిటీ అవ్వదు. ఎందుకని? దీనికి ఎంత కావాలి? 7.5 కావాలి. సో రిమైనింగ్ వెలాసిటీ ఇది పైకి ఎక్కుతుంది, కానీ మొత్తం ఎక్కదు. ఎంత ఎక్కుతుంది, ఎంతైతే ఎనర్జీ కోల్పోయిందో అంతవరకు ఎక్కుతుంది.
ఎక్కిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ ఎక్కి వెనక్కి రావడంలో ఎనర్జీ ఏమీ లాస్ అవ్వదు. కాబట్టి ఎంత వెలాసిటీతో ఎక్కిందో అంత వెలాసిటీతో వెనక్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 3 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మొత్తం ఎంత ట్రావెల్ చేసింది? ఫస్ట్ 3 మీటర్స్, తర్వాత 3 మీటర్స్, 6 మీటర్స్ ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, కానీ కొద్దిగానే వెళ్తుంది, ఎందుకంటే అప్పటికి చాలా ఎనర్జీ లాస్ అయిపోయింది కదా. మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి మిగిలిన 1.5, ఫస్ట్ 3, నెక్స్ట్ 3, తర్వాత 1.5. 1.5 అంటే ఎక్కడికి వస్తుంది? ఈ దగ్గరికి వస్తుంది. సో ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఎట్ ఈ. ఫైనల్గా బ్లాక్ ఎక్కడ ఉంది? ఈ దగ్గర ఉంది అని చెప్తాం. ఎందుకు? ఇక్కడ చూడండి జాగ్రత్త ఏమవుతుందో. ఇక్కడ నుంచి జర్నీ చేసింది కదా, ఇలా వెళ్ళి అక్కడ దాకా వెళ్తుంది, కొద్దిగా హైట్ వెళ్తుంది, ఎందుకంటే అప్పటికే చాలా ఎనర్జీ లాస్ అయింది. సో 3 మీటర్స్ ట్రావెల్ చేసింది అప్పుడు ఫ్రిక్షన్లో. తర్వాత ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది, వచ్చేసి మళ్ళీ ఇలా ట్రావెల్ చేస్తుంది, అప్పుడు ఇంకొక 3 మీటర్స్ ట్రావెల్ చేసింది, పైకి వెళ్తుంది. కానీ ఎంత హైట్ వెళ్దాం, ఎందుకంటే అప్పటికి ఎనర్జీ లాస్ అయింది కదా, దీంట్లో సగమే వెళ్తుంది, సగం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇది మళ్ళా వచ్చేస్తుంది, అప్పుడు మధ్యలో ఈకొచ్చి ఆగిపోతుంది. అప్పుడు ఎంత ట్రావెల్ చేస్తుంది? 1.5 ట్రావెల్. 3 + 3 + 1.5 మొత్తం ఎంత? 7.5. అలా. గాట్ ఇట్. నోట్ చేసుకోండి, మంచి ప్రాబ్లం.